రాబిన్ ఉతప్ప మీకు గుర్తున్నాడు భయ్యా? అదే భయ్ ఇప్పుడు మన సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్నాడు కదా, సేమ్ ఇతనిలాగే ఆడేవాడు ఒకప్పుడు. ఈ స్వీప్ షాట్లు స్కూప్ షాట్లు ఇంకా ఫ్యాన్స్ కి తెలియకముందే ఓ అద్భుతమైన షాట్ ను ఫ్యాన్స్ కు చూపించిన క్రికెటర్ భయ్యా. బాల్ ని వేసేది ఎలాంటి బేకరమైన బౌలర్ అయినా భయ్యా, క్రీజ్ లోంచి అలా ముందుకు నడుచుకొచ్చి బాల్ ని కొట్టి స్ట్రైట్ గా ఫ్యాన్స్ లో పడేసేవాడు భయ్యా. ఆ స్కిల్ చూస్తే మటుకు వారెవ్వా అనాల్సిందే భయ్యా. మనోడు నడుస్తూ వెళ్లి సిక్స్లు కొడితే బౌలర్ల ఫ్యూజులు ఎగిరిపోయావు భయ్యా. అందుకే మనోడిని ఫ్యాన్స్ ముద్దుగా ది వాకింగ్ అసాసిన్ పిలుచుకుంటారు. బ్రెట్ ఇలాంటి ఫాస్ట్ బౌలర్లు కూడా నడిచేసి సిక్స్ కొట్టేవాడు భయ్యా. క్రికెట్ ఫ్యాన్స్ గుండెల్లో అతనికి సెపరేట్ ప్లేస్ ఉంది భయ్య. మన ఓతప్ప భయ్య 2007 లో వరల్డ్ కప్ గెలిచిన టీంలో మెంబరు. మన భయ్య ఎన్నో కష్టాలు ఫేస్ చేసి ఇండియా టీంలోకి వచ్చాడు భయ్య. ఆ తర్వాత IPL లో కూడా అతను ప్రత్యేకమైన ముద్ర వేశాడు భయ్యో. మనోడు ఫ్యామిలీ కూడా కొంచెం స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది భయ్యో. రాబిన్ ఉతప్ప ఫాదర్ వేణు ఉతప్ప మాజీ హాకీ ఎంపైర్ అంట భయ్య. అలాగే కర్ణాటక హాకీ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ కూడా. రాబిన్ ఉతప్పకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతను మూర్ఛవ్యాధితో ఇబ్బంది పడ్డాడంట. సో ట్రీట్మెంట్ లో భాగంగా చాలా రకాల మెడిసిన్ వాడాడంట. సో దానివల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి ఓతప్ప ఎదుగుదల కూడా ఇబ్బందిగా మారిందంట. ఈ మెడిసిన్ వాడడం వల్ల బరువు విషయంలో రాబిన్ ఉతప్ప చాలా ఇబ్బంది పడ్డాడు భయ్య. రాబిన్ ఉతప్ప 20 years వచ్చే వరకు కూడా ఈ ప్రాబ్లం వెంటాడిందంట. ఫస్ట్ T20 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది కదా భయ్య. ఆ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓతప్ప ఇన్నింగ్స్ ఎవరు మర్చిపోలేరు భయ్య. జస్ట్ 39 runs కి 4 wickets పడిపోయి భయ్య ఇండియావి. ఆ టైంలో మన భయ్య హాఫ్ సెంచరీ చేసి టీంను గట్టెక్కించాడు భయ్య. ఈ హాఫ్ సెంచరీ ద్వారా ఇంటర్నేషనల్ T20 క్రికెట్ లో హాఫ్ సెంచరీ కొట్టిన తొలి ఇండియన్ ప్లేయర్ గా రికార్డుకి ఎక్కాడు భయ్య. అలాగే ఆ టోర్నీలో ఇండియా విజయం సాధించడంలోని T20 వరల్డ్ కప్ గెలవడంలో కూడా ఓతప్ప పార్ట్ అయ్యాడు. 2006 ఏప్రిల్లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టాడు భయ్య మన రాబిన్ ఉతప్ప. ఆ మ్యాచ్ లో మనోడు ఓపెనర్ గా దిగి 86 runs చేశాడు భయ్య. ఆ టైంలో వన్డేల్లో ఫస్ట్ మ్యాచ్ లోనే అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్మెన్ గా రికార్డుకి ఎక్కాడు భయ్య. సేమ్ అలాగే IPL లో కూడా ఓతప్ప తన మార్క్ చూపించాడు భయ్యో. 2014 లో కోల్కతా నైట్ రైడర్స్ IPL టైటిల్ గెలిచింది కదా భయ్య. ఆ టీంలో మన ఓతప్ప కూడా ఉన్నాడు అప్పుడు. ఆ టోర్నీలో అయితే అత్యధిక రన్స్ చేసి ఏకంగా ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు. అలాగే IPL లో సచిన్ టెండూల్కర్ తర్వాత ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న రెండో ఇండియన్ క్రికెట్ ప్లేయర్ గా రాబిన్ ఉతప్ప ఈ ఘనత సాధించాడు. పాపం మనోడు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ కూడా క్రికెట్ లో మెరిపించాడు. టీమిండియా తరపున 46 వన్డేలు 13 T20 మ్యాచ్లు ఆడాడు. మనోడు వన్డేల్లో 6 హాఫ్ సెంచరీలు, T20లో ఒక హాఫ్ సెంచరీ కూడా చేశాడు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.